మీరు మీ బంగారాన్ని తాకట్టులో పెట్టారా? అయితే ఆ తాకట్టు పెట్టిన బంగారాన్ని మీకు తెలియకుండా ఆ సదరు వ్యక్తి గాని, లేకపోతే బ్యాంకర్ మీకు తెలియకుండా ఆక్షన్‌లో పెట్టి అమ్మేసారా? మీరు ఎప్పుడో తీసుకున్నటువంటి అమౌంట్ అంతా రెడీ చేసుకున్న తర్వాత బ్యాంక్‌కి మీరు ఎళ్ళేసరికి లేదండి మీ బ్యాంక్‌లో మీ అమౌంట్ అంతా ఆక్షన్‌లో వెళ్ళిపోయింది. మేము సేల్ చేసి పెట్టేస్తాం అని చెప్పి మీరు బ్యాంకర్ గాని సమాధానం చెప్పాడా? అయ్యో! ఎప్పటికప్పుడు బంగారం, మా అమ్మనాటి బంగారం, లేదా మా నాన్నగారు నాకు పెళ్ళికిచ్చిన బంగారం, ఇట్లా ఏవో సెంటిమెంటల్‌తో కూడినటువంటి బంగారాలు మనకుంటాయి. అంతేకాకుండా మనకు దాని మీద ఒక మక్కువ కూడా ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో బ్యాంకులకు వెళ్ళి మనం అడిగేసరికల్లా మీరు రెస్పాండ్ కాలేదని చెప్పి మేము బ్యాంకులో ఈ అమౌంట్ మీరు పెట్టిన బంగారాన్ని ఆక్షన్‌లో పెట్టి అమ్మేస్తామని చెప్పి బ్యాంకర్ మీకు సమాధానం చెప్పాడా? మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఈ వీడియోని ఫాలో అవ్వండి. తక్షణమే మీరు తీసుకోవాల్సినటువంటి లీగల్ చర్యలు కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎగ్జాక్ట్లీ ముందుగా బంగారాన్ని రెండు రకాలుగా మనం తాకట్టు పెడుతుంటాం. ఒకటి బ్యాంకుల్లో తాకట్టు పెట్టే అవకాశం ఉంటుంది. కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల దగ్గర కూడా తాకట్టు పెట్టే అవకాశం ఉంటుంది. నేను ముందుగా దీన్ని రెండు పార్ట్స్గా డివిజన్ చేస్తాను. ఒకటి బంగారాన్ని మనం బ్యాంకులో తాకట్టు పెడితే ఆ తాకట్టు పెట్టిన బంగారాన్ని మన రిమైనింగ్ అమౌంట్ తీసుకుని బ్యాంకు వెళ్ళేసరికి మన బంగారం వాళ్ళ ఆక్షన్లో పెట్టి అమ్మేస్తే మన బ్యాంకుకి మనం ఎలా లీగల్గా అప్రోచ్ అవ్వాలి? నెంబర్ 1 ఈ పాయింట్ జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఫస్ట్ బ్యాంకర్ ఎప్పుడైనా సర్ఫాసీ యాక్ట్ 2002 అండర్ ఆ సెక్షన్ నెంబర్ 13/2 ఒక రూల్ ఉంది. ఆ రూల్ ప్రకారం ఏంటంటే ఎప్పుడైనా బ్యాంకర్ ఆక్షన్ కానీ చేసేటప్పుడు 60 డేస్ ముందుగా మీకు లీగల్ నోటీస్ పంపించాలి. వితౌట్ లీగల్ నోటీస్ పంపించకుండా, మీకు ఇంటిమేషన్ చేయకుండా, ఎటువంటి కమ్యూనికేషన్ చేయకుండా, ఎంత ప్రాబ్లం అయినా సరే, ఎంత అమౌంట్ అయినా సరే దానిని మీకు ఇన్ఫర్మేషన్ చేయకుండా ఆక్షన్లో పెట్టడం అనేది బ్యాంకర్ మీద ఖచ్చితంగా మనం లీగల్ చర్యలు తీసుకోవడానికి మీకు రైట్ ఉంటుంది. సర్ఫాసీ యాక్ట్ ఇప్పుడు నేను చెప్పినటువంటి సర్ఫాసీ యాక్ట్ 2002 సెక్షన్ 13/2/1 ప్రకారం ఈ యొక్క రూల్ ఏంటి ప్రకారం ఏంటంటే బ్యాంకర్ పైన మనం ఇమీడియట్గా చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. IPC 403, IPC 420, IPC 406 ఇవన్నీ కూడా బ్యాంకర్ పైన మనం తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ యాక్ట్ ప్రకారం కానీ ఒకవేళ నోటీస్ ఇవ్వకుండా ఆక్షన్కి వెళ్తే తప్పనిసరిగా బ్యాంక్ పైన మనం చేసుకోవచ్చు. నెంబర్ 2 ఒకవేళ నోటీస్ ఇష్యూ చేశాడు, ఆక్షన్ కానీ నోటీస్ ఇష్యూ చేశాడు, కానీ మీకు ఆ ఇచ్చిన టైం సరిపోలేదు, కానీ మీరు కొంత అమౌంట్ అరేంజ్ చేసుకుందాం అనుకుంటారు. ఆ టైంలో ఇమీడియట్గా మీరు ఒక అడ్వకేట్ని సంప్రదించి కోర్టులో కానీ చేసుకుంటే ఆ ఆక్షన్ని కూడా హోల్డ్ చేసే అవకాశం కూడా వస్తుంది. ఇది సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో దీనిపైన తీర్పులు ఇవ్వడం కూడా జరిగింది. ఒకవేళ బ్యాంక్ తాకట్టు పెట్టిన బంగారాన్ని ఆక్షన్ నోటీస్ వచ్చిన తర్వాత కూడా ఆక్షన్ని స్టాప్ పేమెంట్ చేయమని చెప్తూ కోర్టు నుంచి మనం కూడా ఆర్డర్ తీసుకుని రావచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, ఆక్షన్ ఎవరిచ్చారు, మీకు వచ్చే ఆక్షన్ ఫామ్ కూడా థరోగా చదవండి. ఆక్షన్లో ఏముండాలి, డీటెయిల్స్ ఉండాలి, డేట్ ఉండాలి, అసలు మీరు ఎంత పెండింగ్ అమౌంట్ ఉన్నారు, ఎంత అమౌంట్ డ్యూ ఉన్నారని చెప్పి టోటల్ అమౌంట్ని కూడా ఆ డాక్యుమెంట్లో మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. టోటల్ ఈచ్ అండ్ ఎవ్రీ పించ్ ఆఫ్ బిట్ కూడా అందులో క్లియర్గా ఇన్ఫర్మేషన్ మీకు ఉన్నప్పుడే మీరు ఆ ఆక్షన్ నోటీస్ తీసుకున్న తర్వాత రెండు రకాలుగా, ఒకటి ఆక్షన్ నోటీస్ని మనం హోల్డ్ చేసుకునే అవకాశం ఉంటుంది. వితౌట్ ఆక్షన్ నోటీస్ ఇవ్వకుండా మీ యొక్క గోల్డ్ని బ్యాంకర్ అక్కడ స్వాధీనం చేసుకునే అవకాశం కూడా లేదు. ఇది బ్యాంకర్ సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో. రెండవది, ఒకవేళ మీరు వీధి చివర లేదా వీధి మలుపులో ఉన్నటువంటి ఒక బంగారం తాకట్టు వ్యాపారి దగ్గర పెట్టారు. మరి అటువంటిప్పుడు ఎలా అండి? వాడి దగ్గర ప్రాపర్గా బ్యాంకర్ కాదు, వాడు మిగిలినవి లేదు, అటువంటిప్పుడు కూడా ఇవి అప్పుడు మీరు చెప్పినటువంటి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఇంప్లిమెంట్ అవుతాయా? డెఫినెట్గా. సర్ఫాసీ యాక్ట్ అనేది ఇక్కడ ఇంపోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అది బ్యాంకింగ్ సెగ్మెంట్, బ్యాంకింగ్ అయినా NBFC అయినా ఏదైనా సరే సర్ఫాసీ యాక్ట్ ఇంప్లిమెంట్ అవుతుంది. బట్ మీరు వీధి చివర ఉన్నటువంటి ఒక లెండింగ్ వ్యాపారం, అంటే బంగారం తాకట్టు పెట్టుకొని మీకు ఎంతో కొంత నగదు ఇచ్చినటువంటి చాలా చోట్ల పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ ఎక్కువగా వీటిని మనం విశ్వసించగా వీధి చివర ఉన్న వాటి దగ్గర నమ్మి మన బంగారాన్ని పెడతాం, అక్కడ అమౌంట్ని ఎంతో కొంత తీసుకుంటాం. అటువంటి వాళ్ళ దగ్గర అలా తీయాలి. అటువంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా వాళ్ళకు కూడా 60 డేస్ నోటీస్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. వాడు మీకు ఏదో ఒక బిల్లు రాసిస్తాడు. గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా బంగారాన్ని తాకట్టు పెట్టుకునేటప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే మీ బంగారం వివరాలు, వీలైతే అక్కడ ఫోటో కూడా తీసుకునే ప్రయత్నం చేయండి. టోటల్ డీటెయిల్స్, కమ్యూనికేషన్ అర్థమయ్యే భాషలో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంగిల్స్ పెట్టారా, చైన్ పెట్టారా, రింగ్ పెట్టారా, ఏం పెట్టారని డీటెయిల్స్ ఉండాలి. అంతేకాకుండా టోటల్ గ్రాస్ వెయిట్ ఎంత ఉండాలి, నెట్ వెయిట్ ఎంత ఉండాలి, నెట్ వెయిట్ ఎంత చూడాలి. అంతేకాకుండా ఆ అమౌంట్ ఇచ్చే అమౌంట్ మీకు ఎంత అమౌంట్ ఇస్తున్నాడో ఆ వివరాలన్నీ కూడా క్లియర్గా ఉండి ఒక రిసిట్ స్లిప్ మాత్రం తీసుకోండి. రిసిట్ స్లిప్ ఉంటేనే మీరు ఒకవేళ ఆయన డిఫాల్ట్ అయితే, అంటే ఆయన ఆక్షన్ కానీ ఆక్షన్లో పెట్టి ఆయన అమ్మేస్తే మనం ఆయన మీద చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది తప్పనిసరిగా. వితౌట్ ఏమీ లేదండి, ఓవర్గా తీసుకున్నామంటే మిమ్మల్ని ఆ భగవంతుడు కూడా రక్షించే అవకాశం కూడా లేదు. అటువంటి సందర్భాల్లో ఆ వీధి వ్యాపారం మీద కూడా ఆ బజార్లో ఉన్నటువంటి వ్యక్తి మీద కూడా మనం కేసు పెట్టే అవకాశం కూడా ఉంటుంది. అది ఎలా అంటే IPC 406 క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, దీని కింద ఆయనకి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష వేసే అవకాశం ఉంటుంది. నెంబర్ 2 IPC 420
IPC 420 అంటే చీటింగ్ కేసు కిందకు వస్తుంది. చీటింగ్ కేసు కింద అంటే ఆయన మీద కూడా మనం చీటింగ్ చేశాడు, మనం నమ్మి ఆయన మనం చేశాం కాబట్టి 420 కేసు పెట్టే అవకాశం కూడా ఉంది. ఇది కాకుండా IPC 406ని కూడా ఆయన మీద ఇంపోజ్ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ సర్ఫాసీ యాక్ట్ అనేది ఇంపోజ్ కానప్పటికీ కానీ ఆయన మీద కూడా మనం లీగల్ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకుని ఫస్ట్ ఎలా చేయాలి, లీగల్ చర్యలు ఎలా తీసుకోవాలంటే ఫస్ట్ ఆయనకి లీగల్ నోటీస్ పంపించాలి. లీగల్ నోటీస్ పంపించిన తర్వాత నెక్స్ట్ మనం ఇమ్మీడియట్గా సివిల్ కోర్టులో క్రిమినల్ కోర్టులో మనం ఒక సూట్ ఫైల్ చేయాలి. సూట్ ఫైల్ చేసిన తర్వాత ఆయన మీద సమన్స్ సెండ్ అవుతాయి. సెండ్ అయిన తర్వాత లీగల్ ప్రొసీడింగ్స్లో ఆయన్ని కూడా మనం ఆయన మీద మనం కేసు వేసే అవకాశం కూడా ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే మీ దగ్గర ఎవిడెన్సెస్ ఉంటే ఆ కేసుని మీరు వినే అవకాశం కూడా ఉంటుంది. సో బంగారం తాకట్టు తగాదాలనే వ్యవహారంలో చాలా సమస్యలు రోజు రోజుకి పెంచి పెరిగిపోతుంది. ఎందుకంటే గోల్డ్ రేటు ఇటీవల కాలంలో అనూహ్యంగా పెరిగిపోవడం వల్ల బంగారం మీద రకరకాల ఇష్యూస్ వస్తున్నాయి. చివరిగా పోలీస్ స్టేషన్లు కూడా వెళ్ళే పరిస్థితి కూడా వస్తుంది. పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఇటీవల కాలంలో గడిచిన మేము ఒక 2 monthsలో చూసినట్లయితే కొన్ని వందలాది కేసులు, మాకు పోలీస్ మిత్రులు చాలామంది చెప్తుంటారు, సార్ ఇటీవల కాలంలో చాలా కేసులు వస్తున్నాయండి ఈ గోల్డ్ తాకట్టు వ్యవహారాల మీద, మీరు దయచేసి ఒక వీడియో చేయమని వాళ్ళ కోరిక మేరకు నేను దీన్ని చేస్తున్నాను. సో డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, సమాచారం మీకు తెలుసుకోవడం ఒకటే కాదు, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీరు కానీ బాధితులుగా ఉంటే, ఈ గోల్డ్ విషయంలో కానీ బాధితులుగా ఉంటే తక్షణమే కింద స్క్రోల్తో మిమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మన లీగల్ టీం మీకు అందుబాటులోకి వస్తారు. కావాల్సినటువంటి న్యాయపరమైన సలహా సంప్రదింపులు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. వీలైతే కేసులు కూడా వాదించే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్.